ప్రవీణ్ ఇలా Excuse me, నేను ఇప్పుడే వస్తాను. లేదు కదా అని ఏంటి నువ్వు కూడా రే ప్రవీణ్ ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం పద. నువ్వు ఈ రోజు కూడా పార్టీ గురించి అంటున్నావా? సరే వెళ్దాం. నేను ఒకసారి నానమ్మని అడుగుతాను. నానమ్మ, రే నీకు పిచ్చెక్కిందా? ధన్యులమయ్యాము. మీరందరూ చాలా బాగా చేశారు. అక్క, ఈరోజు రామలీలలో అందరూ చాలా బాగా చేశారు. సరిగ్గా చెప్పావు నువ్వు. నాకు కూడా ఎలా అనిపించిందంటే నేను రామలీల చూడ్డం లేదు, రామలీలలోనే బతుకుతున్నాను అని. కానీ అమ్మమ్మ, నాకు అసలు కొంచెం కూడా సరదాగా అనిపించలేదు. ఇదేమైనా బాగుందా అసలు? రామ్లీల ది ఎండ్ అవ్వలేదు కదా. అరే వైశాలి, అసలైన సీన్ అయితే ఇప్పుడు జరుగుతుంది. రాముడు తన బాణంతో రావణాసురుణ్ణి కాల్చినప్పుడు అప్పుడే చెడు మీద మంచి గెలుపు సాధిస్తుంది. ఇదేంటమ్మమ్మ అసలు? మొత్తం రామ్లీల అసలైన మనుషులతో జరిగింది, కానీ రామ్లీల ది ఎండ్ మాత్రం బొమ్మతో అవుతుందా? నాకు అసలు మజయ్యే లేదు. అదేంటి? రావణాసురుడి బొమ్మ? అయితే నువ్వెళ్ళి రావణుడి బొమ్మకు బదులు నువ్వు నిలబడు. మేం నిన్ను కాలుస్తాం కదా, అప్పుడు నీకు చాలా మజా వస్తుంది. హిట్లర్ వస్తుంది. చూస్తుంటే నాకెందుకనో అలా అనిపిస్తుంది నువ్వు లేడీ ముగింబోతో కలిసిపోయావని. ఎప్పుడూ తనకి ఫేవర్ గానే మాట్లాడుతున్నావు. నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదు, పూర్తిగా నమ్ముతున్నాను. అభి చూడు, నువ్వు మిస్టర్ అభిషేక్ మెహ్రా, ఇలా రండి. వస్తున్నాను లేడీ ముగింబో. రిలాక్స్, జస్ట్ జోకింగ్. చెప్పు, ఎవరిని మంటలో తోయాలి? మీరు ఎవరిని మంటల్లోకి తొయ్యక్కర్లేదు. యాక్టర్స్ కి ప్రైజులు ఇవ్వాలి. నువ్వు ప్రైజ్ ఇస్తున్నావా? ఇస్తాం. ఎందుకు ఇవ్వం? రఘు, పావని, మీరిద్దరు గిఫ్ట్లను చెక్ చేశారా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్. నువ్వు మళ్ళీ తన మాట వింటున్నావా? లేదు సార్, నేను ఫ్యామిలీ ఫంక్షన్ కి హెల్ప్ చేస్తున్నాను. అమ్మమ్మే చెప్పారు. వెరీ గుడ్. చూడు, నాన్నమ్మ మాట విను, కానీ మొగాంబో మాట వినకు. సార్, మొగంబా అనకండి, అందరికీ తెలిసిపోతుంది మీరు తన్ని ప్రేమిస్తున్నారని. మీరిద్దరు పేర్లు అనౌన్స్ చేయండి. అలాగే మేడం. ఇదింత లైట్గా అనుకుంది. ఖాళీ డబ్బా ఇస్తున్నావా ప్రైజ్గా? డబ్బా ఆదా చేస్తున్నావా? 15 కోట్లు. రఘు, పేరు అనౌన్స్ చేయి. చెయ్యి చెయ్యి. అలాగే మేడం. అందరికంటే ముందుగా వస్తున్నారు రాముడు. రాముడు గారు, వెరీ గుడ్. చూడండి సార్, ఈ డబ్బా లోపల ఏముందో నాకు తెలీదు, అందుకని డబ్బా జాగ్రత్తగా తెరవండి. తెరిచేటప్పుడు పేలే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మీకు ఇది వద్దు అంటే ఇప్పుడే చెప్పండి, తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు. డిజర్వింగ్ బెస్ట్ యాక్టర్. థ్యాంక్ యూ. శ్రీరామ్ కి జై హో. ఇప్పుడు రాబోతున్నారు దశరథుడు. తన గురించి ఆలోచించి ఏం లాభం ఉండదు. నేనేమీ చేయలేకపోతున్నాను ఆంటీ గారు, కానీ నిజం చెప్పాలంటే నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నేను తనని పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టే రోజు కోసం. అప్పుడే తనకి తెలుస్తుంది ఒక ప్రేమించిన వ్యక్తి తనని ద్వేషిస్తే ఎలా ఉంటుందనేది. అప్పుడు తను మొత్తం తన ప్రపంచాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడిక నాకు కూడా తెలీదు నేను ఏం చేస్తాననేది. మీరు వదిలేయండి ఆంటీ గారు. దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, పదండి వెళ్ళి అందరితో ఎంజాయ్ చేద్దాం. మీరు ఇక్కడ ఇలా ఒంటరిగా నిలబడ్డారంటే మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. పదండి, మీరు నాతో పాటు రండి. నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అభి అలా ఎలా చెప్పగలడు? తను జీవితంలో ప్రజ్ఞని ఎప్పటికీ ద్వేషించకూడదు. ఓరి భగవంతుడా, ఈ విజయ్ కూడా కనిపించడం లేదు, ప్రజ్ఞ కూడా ఎక్కడా లేదు. ఒకవేళ ఏదైనా గందరగోళం చేయలేదు కదా? ఏంటి, నన్నే వెతుకుతున్నావా? నువ్వు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అసలు? నా పని ఇంకా పూర్తి కాలేదు, అలాగే నా పని పూర్తవకుండా ఎక్కడికి వెళ్ళను. నీ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు ప్రజ్ఞ ఎక్కడుందో అది చెప్పు. ఉందిలే, బ్రతికే ఉంది. నేను తన్ని ప్రశాంతంగా చచ్చిపోమని చెప్పాను, కానీ వినిపించుకోవట్లేదు, అస్సలు ఒప్పుకోవట్లేదు. హార్డ్ వర్కింగ్ లేడీ,
విశ్రాంతి అస్సలు ఇష్టం లేదు తనకి. అందుకే నేను కూడా తనకి ఎంతో అద్భుతమైన ప్లాన్ వేశాను తెలుసా. ఇక అందరూ తన చావుని ఎంజాయ్ చేయడానికి ఇంకా కొంచెమే టైం ఉంది. చూడు, నువ్వు అసలు అలాంటి పని ఏమీ చేయకూడదు. చెప్పు, ప్రజ్ఞ ఎక్కడుంది? తను ఎక్కడ ఉందో నేను నీకు నా పని పూర్తయిన తర్వాతే చెప్తాను. నువ్వు ఇక డబ్బు రెడీగా పెట్టుకో. అది కాదు విజయ్, గందరగోళం జరిగిపోయింది. ఆల్రెడీ జరిగిపోయింది. అరే రఘు, ఏం చేస్తున్నావు? అది కిందకి దిగు. ఏం చేస్తున్నావు నువ్వు? అది నేను చాలా ఆపు. ఇది చెప్పు, ప్రజ్ఞని ఎక్కడైనా చూసావా? లేదు. నువ్వు అసలు రోజంతా ఏం చేస్తున్నావు? నిన్ను ప్రజ్ఞతో పాటే ఉండమని నేను చెప్పాను కదా. నువ్వు తన పక్కనే ఉండి తనకి ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోమన్నాను కదా. నీకు కనీసం ఇది కూడా తెలీదు ప్రస్తుతం ప్రజ్ఞ ఎక్కడుంది అని. అదేంటంటే మేడం నన్ను ఒక పని మీద పంపించారు. నేను తిరిగి వచ్చి చూసేసరికి ఆవిడ నాకు ఎక్కడా కనిపించలేదు. సరే సరే, ఇక ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఒకసారి లోపలికెళ్ళి చూడు, తను లోపల ఉందేమో. వెళ్ళి తన్ని పిలుచుకురా. నేను వెళ్ళి చూసొస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ నా చెయ్యి స్లిప్ అయిపోయి ఉండుంటే? మంచిదే అవుతుంది కదా, నీ లైఫ్ నుండి టెన్షన్ దూరం అవుతుంది. అలాగే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. సంతోషం లేకపోతే మరేంటి, నిన్ను పెళ్లి చేసుకుని నేను నా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకున్నాను. కనీసం నీ చేతులు చనిపోయి నా జీవితాన్ని అంతం చేసుకోవచ్చుగా. అది కాకుండా ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నావు? నీకైతే ఇదే కదా అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఆ పాత తనుని కాదని, అలాగే డబ్బు కోసం ఏమైనా చేస్తానని. ఇంకా చెప్పాలంటే నీతో కూడా. తన్ను నేను ఏమన్నా సరే అది కోపంలో అన్నాను. ఆ కోపం ఎందుకు వచ్చింది అంటే తప్పు చేసింది నువ్వు, కానీ నేను సారీ చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదులే అభి. నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పేశావు కదా. అభి, నేనేం చేసినా సరే అది నాకు తెలియకుండానే చేస్తాను. కానీ నువ్వు మాత్రం కావాలని అన్ని చేస్తావు. ఆయన నువ్వేంటి, ఎవరెవరు వచ్చి నన్ను ఏవేవో అడుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరు ఆలోచించరు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఎలాంటి కండిషన్లో బతుకుతున్నానని. నేను ప్రతిరోజు ఒకటే ఆశతో బతుకుతున్నాను. ఈ రోజైనా మన పెళ్లి గురించి మాట్లాడతారేమోనని. కానీ లేదు, నువ్వు ఇక్కడ మన పెళ్లి గురించి మాట్లాడడం మానేశావు. అలాగే అక్కడ నా పేరెంట్స్ నాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు. ఇంకా చెప్పాలంటే ఆలియా కూడా నాకు తోడుగా లేదు తనతో నా విషయాలు షేర్ చేసుకోవడానికి. నేను ఎంత హెల్ప్లెస్ అయిపోయానంటే నేను అవసరాలను కూడా పూర్తి చేసుకోలేకపోతున్నాను. అభి, నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. అన్ని విధాలుగా నేను అలసిపోయాను అభి. అలాంటప్పుడు నా బిడ్డ గురించి ఆలోచించానంటే అప్పుడు నాకు ధైర్యం వస్తుంది అభి. ఏదో ఒక రోజు అన్ని సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు ప్రతిరోజు ఇంట్లో నన్ను, నా నమ్మకాలన్నింటినీ వమ్ము చేస్తూనే ఉంటావు. అందుకే నేను ఇలా బతుకుండడం కన్నా నేను చనిపోవడమే మంచిది కదా. తన్ను ఇప్పుడు నువ్వు అన్న మాటలు ఇంకెప్పుడు నీ నోటి నుంచి రాకూడదు. నాకు తెలుసు మన ఇద్దరి మధ్య ఏది సరిగా ఉండట్లేదని, కానీ ఇలాంటి టైంలో మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏదైతే అన్నానో అది కోపంలో అన్నానో, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకూడతాను. నాకు తెలుసు మన మధ్య బోలెడన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మొత్తం అన్ని నార్మల్గా అయిపోతాయి. దానికోసం నాకు నీ సపోర్ట్ చాలా అవసరం తన్ను. ఇంకా నువ్వు ఇలాగే ఉండాలనుకుంటే ఐ రియలీ కాంట్ హెల్ప్ యూ. అభి, అరే, ఈ వైశాలి ఏం తింటోంది? చాలా టేస్టీగా ఉన్నట్టుంది. మనం కూడా వెళ్ళి తిందామా? తన్నేమైనా తిన్ని, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, అర్థమైందా? తిని తిని ఫుట్బాల్ లాగా తయారయ్యావు నువ్వు. ఇప్పుడు ఏకంగా స్టేడియం లాగా అవుతావా? మీకు నేను దేని గురించైనా చెప్పాను అంటే నన్ను నేను అవమానించుకున్నట్టే. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. చూసేలా వస్తాను, తినేసి వస్తాను. వచ్చేస్తుంది బండది నా భోజనానికి దిష్టి పెట్టడానికి. ఏం తింటున్నావు నువ్వు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నాకు తెలీదు. మా ఆయన ఉన్నారు కదా రాజ్, ఆయన నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అందుకే నా భర్తని బయదవే మీ కొడుకుని ఆయన్నే వెళ్ళి అడగండి. అది ప్రవీణ్, నాకు ఎందుకో తెలియదు కానీ ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరి గొంతు అభి? నాకైతే ఎవరి గొంతు వినిపించలేదు. అది సరే, నువ్వు పద వెళ్దాం.